అందరికీ నమస్కారం. నేను మీ గమ్యాని. సో ఇవాళ మనం గంపా నాగేశ్వర్ రావుని కలవడానికి వచ్చాము. లైక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. లైక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట తను సార్ని కలవడానికి. లైక్ అన్ని వీడియోస్ చూస్తూ ఉంటా. లైక్ నేను చాలా మోటివేట్ అవుతా అనమాట. సో మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడానికి నేను ఇవాళ అపాయింట్మెంట్ తీసుకొని మరి చాలా ఎక్సైటెడ్గా వచ్చేసాను. సో హలో సార్, నమస్తే. సో స్టూడెంట్స్ కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. చాలా వాళ్ళకి మోటివేషన్ అవసరం అనమాట. సో మీరు అయితే చాలా బాగుంటది అని చెప్పేసి వచ్చామన్నమాట సార్. సో వాళ్ళ క్వశ్చన్స్ అన్ని మేము గ్యాదర్ చేసుకొని వచ్చాము. సో మీరు ఓకే అంటే మేము అడిగేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సో స్టూడెంట్స్ ఏంటంటే లైక్ దే ఆర్ అడిక్టెడ్ టు ఫోన్స్. సో దానికి మీరు ఏం చెప్తారు సార్? లైక్ ఫోన్ కి చాలా వాళ్ళకి తెలియకుండా వాళ్ళే ఎడిక్ట్ అయిపోతున్నారు అన్నమాట. మనం వాడుకోవాలి, లేకుంటే ఫోన్ మనం వాడుకుంటుంది. మన మైండ్ మనం వాడుకోవాలి, లేకుంటే మైండ్ మనం వాడుకుంటారు. నా మాట నేను వాడుకోవాలి, లేకుంటే మాట నా మాటను వాడుకుంటారు. నా బాడీ నేను వాడుకోవాలి, నన్ను నేను వాడుకోవాలి, లేకుంటే ఇంకో నన్ను వాడుకుంటారు. అది అర్థం ఏంటంటే యూ మస్ట్ యూజ్ ద థింగ్స్, యూ మస్ట్ యూజ్ ఎవ్రీథింగ్. మొబైల్ ఈ శతాబ్దంలో ఒక అద్భుతమైన ఇన్వెన్షన్, సూపర్ ఇన్వెన్షన్. దాన్ని మనము అనుకూలంగా వాడుకుంటే అది మనకి బానిస, అది మనం వాడుకుంటే దానికి మనం బానిస. అలా బానిస కావద్దంటే ఎంతోమంది విద్యార్థులు నాకు తెలిసిన వాళ్ళు జస్ట్ మొబైల్ ద్వారానే వీడియోలు తీస్తూ, మొబైల్ ద్వారానే ఫేస్బుక్లో పెడుతూ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ బోల్డ్ అని డబ్బులు సంపాదిస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు. దే హ్యావ్ ఎన్ ఆర్డినరీ ఫోన్, పెద్ద కాస్ట్లీ ఫోన్ కూడా కాదు. దాన్ని ఎలా వాడాలో వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళు వందలాది మంది ఉన్నారు స్టూడెంట్స్. ఇది అర్థమైంది, వాళ్ళకు లక్ష్యం ఉంది కాబట్టి ఫోన్ వాడుకుంటున్నారు. లక్ష్యం లేని వాళ్ళు ఫోన్ వాళ్ళు వాడుకుంటుంది. అప్పుడు ఏమైపోయింది, వీళ్ళు రీల్స్ను వీళ్ళు వాడుకుంటే వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు, షార్ట్స్ని వీళ్ళు వాడుకుంటే షార్ట్తో డబ్బులు సంపాదిస్తారు, లేకుంటే షార్ట్స్ వీళ్ళతో డబ్బులు సంపాదిస్తాయి. అనేది అర్థమైంది. మొబైల్ను మనం ఎలా వాడుకోవాలి, అందుకోసమే నేను ఒక బ్యూటిఫుల్ టెక్నాలజీ తయారు చేసిన. అన్నిట్లో అప్డేట్ కావాలి, అప్డేట్ కాకుండా అప్డేట్ అయిపోతాం 100%. మొబైల్లో ప్రతి 3 నెలల తర్వాత దానికి అప్డేట్ అయిపోతుంటుంది. మనం అప్డేట్ కొడితే కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది. అర్థమైంది. ఆ మొబైల్ కూడా కొత్త కొత్త విషయాలు వస్తుంది. నీవు కూడా కొత్త విషయాలు నేర్చుకుంటావా? ఇప్పుడు మనం ఫేస్బుక్ గొప్ప అనుకున్నాం, ఇంకోటి గొప్ప అనుకున్నాం, దాంతో ఇన్స్టాగ్రామ్ ఒకటి వస్తూనే ఉంది, నాన్ స్టాప్ వస్తుంది కదా. ఇవన్నీ వస్తున్నప్పుడు దాన్ని మనము వాడుకుంటే సోషల్ మీడియా ద్వారా పిచ్చ డబ్బులు సంపాదించవచ్చు. మామూలు కాదు, ఇప్పుడు డబ్బులు సంపాదించవచ్చు, లీగల్గా సంపాదించవచ్చు. ఆ లీగల్గా సంపాదించాలంటే ఫోన్ మనం వాడుకోవాలి. సో ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎలా బయటపడాలి సార్? చాలా ఈజీ అమ్మా. ఇప్పుడు నేను ఒక ఇంటర్మీడియట్ డిగ్రీలో స్టూడెంట్ ఉన్నాను అనుకోండి, ఒక లెసన్ చదివితే నాకు అర్థం కావట్లేదు. లెసన్ చదివినప్పుడు అర్థమవుతుంది, లెసన్ బాగానే ఉంది కానీ గుర్తుండట్లేదు. మొబైల్ ఎలా వాడుకోవచ్చు తెలుసా? లెసన్ చదవగానే మొబైల్ ముందు పెట్టి రికార్డ్ చేయండి, ఏం చదివారు రికార్డ్ చేయండి, రికార్డింగ్ వినండి, లైఫ్లో మర్చిపోరు. దాని అర్థమైందంటే ఇఫ్ యూ టీచ్ సమ్ వన్ యూ విల్ నెవర్ ఫర్గెట్. ఒకసారి మనం చదివింది ఇంకోళ్ళకి ఎప్పుడు మర్చిపోలేదు. మొబైల్ మంచి వాడుకోవచ్చు కదా. మొబైల్లో ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను బర్త్డే గ్రీటింగ్స్ ఇంతకుముందు ఓ డైరీలో రాసుకొని ఎప్పుడు గ్రీటింగ్ చేయాలి చెక్ చేసేవాడిని. ఇప్పుడు ఏంది, దాంట్లో ఫీడ్ చేసుకుంటాం, ఆటోమేటిక్ బర్త్డే గ్రీటింగ్ వస్తుంది, మ్యారేజ్ గ్రీటింగ్ వస్తుంది, నా ట్రావెల్ బుకింగ్ అయిపోతుంది, నా ఈమెయిల్ ఉంది. దాట్ ఈస్ ఎ మినీ కంప్యూటర్. ఓకే, నా వీడియో ఉంది, ఆడియో ఉంది, అన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కదా. ఇవన్నీ చూసుకోవాలంటే దాన్ని మనం వాడుకోవడం మొదలు పెడితే అద్భుతంగా ఉంటుంది. లేదంటే దాని ద్వారా చెడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, బాగుపడ్డ వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎందుకు చెడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే దీనికి అడిక్ట్ అయిపోయి బానిస అయిపోయారు. నేను మనకు తెలుసా, బానిసలను మనం వాడుకోవాలి, మనం బానిస కావద్దు. అది అర్థమైంది. యూ షుడ్ యూజ్ దట్. బానిస అంటే మనుషులు కాదు, మొబైల్. అలా వాడుకోవడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని గంటలు వాడాలి, ఎన్ని గంటలు వాడొద్దు, ఏం చేయాలి, దాంట్లో ఎక్కడేముంది, ఎటువంటి విషయాల్లో ఏముంటుంది, ఏ విషయాల్లో మనం ఏం చేయవచ్చు, ఏ విషయాల్లో మనము ఏం నేర్చుకోవచ్చు. చూడండి, మా యూట్యూబ్ నుంచి ఈ మధ్యన మన స్టూడెంట్స్ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారమ్మా. 3 నెలల్లో 5 లక్షలు 10 లక్షల మంది చేసుకున్న సబ్స్క్రైబర్స్. అది కూడా అంత ఇంపార్టెంట్ కాదు, కంటెంట్, బ్యూటిఫుల్ కంటెంట్ తయారు చేశారు. అలాంటి పాత వీడియోలు కాదు, మంచి బ్యూటిఫుల్, మంచి కొత్త తీసుకొచ్చారు. అవన్నీ తీసుకొచ్చేసి అలా ముందుకెళ్తున్నారు. మీరు చూడండి, 1 year బ్యాక్ ఒక అబ్బాయి మా స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ మోర్ దెన్ 2 million సబ్స్క్రైబర్. 1 year బ్యాక్ స్టార్ట్ చేసిండు. ఈజ్ గెటింగ్ మోర్ దెన్ 8 lakhs per month ఆఫ్టర్ ట్యాక్స్. 8 lakhs ఏ జాబ్లో వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏం చేస్తున్నాడు?
ఈ ఒక్క మనం మొబైల్స్లో ఉన్న మొబైల్ అనేది తీసుకొని దాంట్లో సాఫ్ట్వేర్ నేర్చుకొని గ్రీన్ మ్యాట్ వెయిటింగ్ నేర్చుకొని అదనే ముందు ఫోన్ పెట్టుకొని దాంట్లో సాఫ్ట్వేర్ వేసుకొని చేస్తూ ఉంటాం అద్భుతంగా. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇప్పుడు మన చంద్రయాన్ జరిగింది కదా, చంద్రయాన్ 3 అదే ఆయన ఏం చేశాడు, చంద్రయాన్ 3 తయారు చేశాడు. ఫస్ట్ దాన్ని కలెక్ట్ చేశాడు, డేటా కలెక్ట్ చేశాడు, చంద్రయాన్ గారితో ఆ వీడియోలు తీశాడు, అన్ని పెట్టేసుకొని మొత్తం వెయిట్ చేసి పెట్టగానే ఒక 20 నిమిషాలను 20,000 మంది చూశారు. లాస్ట్ 1 వీక్లో ఈ పీపుల్ వాచ్ మోర్ దెన్ 2 మిలియన్స్. అంటే ఎంత డబ్బు వస్తుందో కదా. అంటే క్రియేటివిటీ, సృజనశీలత, సృజనాత్మకత, కొత్తగా ఆలోచిస్తే మొబైల్ మనం వాడుకోవచ్చు, లేదు మొబైల్ మనం వాడుకుంటాం. థ్యాంక్ యూ సార్.